హలో, హాయ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇష్కా చెప్పు ఇష్కా. అమ్మో సిగ్గుపడుతుంది. లెగ్గు. ఇషిక, ఫస్ట్ మమ్మీని డాడీని ఇంటర్వ్యూ చేశాను కదా, నువ్వు ఆ వీడియో చూసా, ఆ ఇంటర్వ్యూ చూసావా చూడలేదా? ఇంటర్వ్యూ చూడలేదా? ఏరా మధు చూపించాలి కదరా, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది. చూసా కదమ్మా, నువ్వు ఇంత చూసింది, చిన్నదానివి ఏం నా ఒళ్ళో మాట్లాడాలో ఉన్నావు. చూడలేదు. గుర్తులేదని చెప్పాలి. అయ్యో గుర్తులేదా? అయితే తర్వాత చూపించండి. అప్పుడేమో ఇషిక ఇంతే ఉండేది, ఇంతే ఉండేది, చిన్న పాప. ఇప్పుడు కాస్త ఇంత పాప అయిపోయింది. ఎంత ఇంత అయ్యావా? సో ఇషిక ఎంత అంత అయ్యావా? సరే, నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు. 5 5th స్టాండర్డా? 5 years. 5 years. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ, యూకేజీ? యూకేజీ. యూకేజీ చదువుతున్నావా? ఇషిక, నువ్వు మొన్న బండి మీద వెళ్తూ డాడీ అలా వీడియోస్ చేస్తున్నారు కదా, మీ టీచర్ ఏదో అన్నారంట, ఏమన్నారు? నాకు గురించి గుర్తే లేదు. ముందు నుంచి గుర్తే లేదా? సరే, నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, ఏంటిది? పులి పులి చేపలు తిందు మా డాడ్ అలా పెంచారు, మరి మరి కూతుంటే అలా ఉంటది. వావ్, సూపర్. క్లాప్స్ కొట్టండి అందరూ. నువ్వెందుకు క్లాప్స్ కొట్టలేదు? ఏరా క్లాప్, అందరూ క్లాప్స్ కొట్టారు కదరా మాతో, నీకోసమే కదా డైలాగ్ చెప్పింది. క్లాప్స్ కొట్టరు అన్నావు. కొడతారు. మరి 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 గోల్స్ చెప్పిన బాయ్స్ కొట్టిన గోల్స్ అయినా కొట్టాలి, బాయ్స్ అయినా కొట్టాలి, చిన్న పిల్లలు కూడా కొట్టాలి. మరి మమ్మీకి ఎందుకు కదా డైలాగ్ సూపర్ చెప్తుంది కదా. మా మమ్మీకి కెమెరా చూస్తూ మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. మళ్ళీ కానీ నా రిపీట్ అయిందో స్కూల్ దగ్గరుతుంటా, ఎక్కడ దొరికితే అక్కడ తంతా. తర్వాత మర్చిపోయా, తగ్గేదేలే. ఎక్కడ పడితే అక్కడ తంతదంట. మళ్ళీ కరెక్ట్ గా నేర్చుకుంది. సరే, అయితే ఒక 1 minute మమ్మీ డాడీతో మాట్లాడదామా? సో ఇషిక ఎలా అల్లరి చేస్తుంది ఇంట్లో దీపు? ఈ 5 years వచ్చిన తర్వాత అసలు ఇష్కాన్ని పట్టుకోలేకపోతున్నాం, ఇద్దరం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి ఏదైనా షూట్స్కి వెళ్ళే వాళ్ళం ఒక 4 years వరకు. ఇప్పుడు అమ్మ ఒక్కరితే అస్సలు చూసుకోలేకపోతుంది, ఇంకా పేషెంట్ అయిపోతుంది ఇష్కాని వన్ డే చూసుకుంటే. అలా అంత అల్లరి చేస్తుంది. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అక్కలు కూడా ఉన్నారు. అది పెద్ద మళ్ళీ నేను మా మమ్మీ పైన ఉంది వెళ్దాం అనుకుంటే పెద్దది వచ్చింది. ఏంటి వచ్చింది? ఉడుగు. ఓ పిడుగు. ఉడుగులు. అదే ఉడుగులు. అవునవునవునవును. నీకు భయం వేసిందా? దడిసిమేసి ఏడిస్తే ఇంకా మా అక్కలు వచ్చి ఎత్తుకొని రూమ్ లో పంపించారు. ఓడి అమ్మ, ఎంత పని అయింది అసలు. అప్పుడు మమ్మీయే దడుచుకుని వచ్చింది. మమ్మీ కూడా తడుచుకుందా? ఓకే, కాదు మమ్మీ వంట బాగా చేస్తుందా ఇషిక? బాగానే చేస్తుంది. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అమ్మ చేసిన దాంట్లో? ఎగ్, ఫిష్, ప్రాన్స్. ఎగ్ అండ్ ఫ్రాన్స్. ఎగ్, ఫిష్, ప్రాన్స్. ఓ మై గాడ్, సో మమ్మీ ఇంత బాగా చేస్తుంది వంట నీకు. ఓకే, సో మధు ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది? చెప్పు. మరి నేను ఎలా చెప్తున్నాను? సారీ నవ్వుకుని చెప్పుకొని ఇలా చేస్తున్నాను. అంత బాగా చెప్తుంది. 5 years పిల్లతోని చూసుకొని నేర్చుకో. 5 years నీ కూతురు దగ్గర చూసి నేర్చుకో. ఎవరికి పుట్టు నువ్వు రాక్స్ అబ్బా, అట్లా ఉంటుంది ముచ్చట. ఎవరైనా నాతో గొడవ పడతావు ఎందుకు? ఏ చిన్నపిల్లలైనా అమ్మతోనే పుడతారు, బాయ్స్ తోని డాడీతోని కాదు. మా ఇద్దరు ఎవరైనా అడిగావు కదా, ఉన్న కథ ఆడపిల్లలకి మమ్మీకే పడతారు. మీ ఇద్దరు ఎవరంటే ఇష్టం నీకు? మీ ఇద్దరు ఉన్నారు కదరా మీరు. వెరీ గుడ్ గర్ల్, కరెక్ట్. క్లాప్స్ కొట్టండి రా. కరెక్ట్, సూపర్, కరెక్ట్ గా చెప్పింది. ఇద్దరు ఉన్నారు కదరా, మీరు ఇద్దరంటే ఇష్టంరా నాకు అని. ఇషిక, ఇద్దరిలో ఎవరు గుడ్ గర్ల్, ఎవరు బ్యాడ్ బాయ్?
నువ్వే గుడ్ గర్లా సూపర్. సో ఇగో నువ్వు నీకొక గేమ్ ఇస్తాను, ఓకే? డాడీకి 2 క్వశ్చన్స్ అడగాలి, మమ్మీకి 2 క్వశ్చన్స్ అడగాలి. ఏం అడుగుతావు? ఫస్ట్ డాడీకా మమ్మీకా? ఫస్ట్ మమ్మీయా? ఓకే డన్. సో ఇషిక ఫస్ట్ క్వశ్చన్ ఇషిక వాళ్ళ మమ్మీకి అడుగుతుంది దీపుకి. సో చెప్పు ఏమని అడుగుతావు, ఏం క్వశ్చన్ అడుగుతావు? ఫస్ట్ క్వశ్చన్. మమ్మీ ఇప్పుడు వంట ఎలా చేస్తావు? అంటే నా ఫేవరెట్ వా? మా ఇష్కకి ఏది ఫేవరెట్ అయితే అదే. ఇష్క మంచిగా క్యారెట్ ఫ్రై తింటది, పాలకూర ఫ్రై తింటది. సో అందుకే అవి నీట్గా ఇష్క కోసం బాగా కర్రీ చేస్తాను. వావ్, క్లాప్స్ క్లాప్స్. లవ్ ఇచ్చింది చూసావా? ఇంకా ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఇల్లు పని ఎలా చేస్తావు? ఇంటి పని ఇషిక హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా బేగా చేసేస్తాను నేను. మార్నింగ్ ఇద్దరు ఇల్లు సర్దేస్తాం కదా. వావ్ వావ్, సూపర్ సూపర్. ఇప్పుడు డాడీకి అడగాలి 2 క్వశ్చన్. ఓకే, ఇప్పుడు డాడీకి ఉంటుంది చూడు. డాడీ ఇప్పుడు నీకు డబ్బులు ఎలా వస్తాయి డాడీ? డబ్బులు చెప్పు, నేను చెప్పాను. మనం వీడియోస్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి. అయితే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా వీడియోస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు? డాడీకి డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు తెలుసు కదా. సెకండ్ క్వశ్చన్. నువ్వు మమ్మీకి హెల్ప్ ఎలా చేస్తావు? ఎందుకు చేయను? మార్నింగ్ లేచినప్పుడు నుంచి ఎవరు చేస్తారు నీకు? స్కూల్కి వెళ్ళినప్పుడు నీకు స్నానం చేయిస్తాను, పాలు పెడతాను మార్నింగ్. నేను నాకన్నా మమ్మీకి అంటున్నాను. మరి నీకు చేస్తే మమ్మీకి హెల్ప్ చేసినట్టే కదా. నేను ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నేను రెడీ చేసిన తర్వాత అప్పుడు మమ్మీ లేచి వంట చేస్తుంది. ఆ తర్వాత నీకు అన్ని వేస్తుంది. నీకు జడేయడం రాదు కదా. డాడీ నీకు అన్ని చేస్తున్నారా, నేను చేస్తున్నారా? చెప్పు, ఎవరు చేస్తున్నారు? మమ్మీ. మరి నేనా? యాక్సెప్ట్ చేసా. మరి నువ్వు కొన్నప్పుడు మరి జర అయ్యలేదా? నాకు జడ రాదు కదా. మరి మొన్న పోనీ లేసు డాడీ. పోనీ వచ్చి స్కూల్కి వెళ్ళినప్పుడు అవి జడలు వేస్తారు కదా, అవి నాకు రావు. నాతో గొడవ ఆడుతున్నావు నువ్వు. లేకపోతే ఫస్ట్ మమ్మీ అడుగుతారు, నువ్వు బ్యాండ్ అయ్యొచ్చు కదా. సరే, ఈసారి నేను చేస్తానులే. వావ్, సరైన క్వశ్చన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్వశ్చన్స్. నీకు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తావు? చెప్పాలి, ఏదైనా చెప్పాలి. ఎందుకంటే వంట ఇంకా డాడీలు మమ్మీ నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. సరే, మరి మమ్మీ గురించి చెప్పావు కదా, మమ్మీ జడలు బాగా వేస్తుంది, బాగా ఫుడ్ చేస్తుంది. డాడీ కోసం ఏం చెప్తావు? డాడీ అయితే పడుకోబెడతారా? ఇంకేం చేస్తారు? నిన్ను ఎలా చూసుకుంటారు? డాడీ ఎలా చూసుకుంటారు నిన్ను? మొహం కడుగుతారు. ఇంకా నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. సరే, ఓకే డన్. అయితే సో డాడీ అయితే మొహం కడుగుతారు, పడుకోబెడతారు కాబట్టి డాడీ అంటే ఇష్టం. అండ్ అలాగే ఇద్దరు ఇద్దరు ఇష్టమా?